క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. గత రాత్రి దేవుడు మనందరినీ కూడా కాపాడి ఈరోజు దేవుని స్తుతించే చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని, కృపను దేవుడు మనకిచ్చాడు కనుక ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా? జీవం కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, ఈ ఉదయకాలం మీరు మాకు వరంగా ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇది నీ కృపే ప్రభువా. ఈరోజు మేము చూడగలుగుతున్నామంటే అది నీ దయేనైనా. మీరిచ్చిన ఈ కృపను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నిరంతరం నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించే గొప్ప కృపను, భాగ్యాన్ని నిబిడలమైనటువంటి మాకు మెరమండుగా దయచేయమని, మాకు సహాయం చేయమని, నీ దయగలిగిన హస్తాన్ని మాతో కూడా ఉంచి దీవించమని, ఇప్పుడు చేయబోయే ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. వాక్య సందేశంలో, ప్రార్థనా సమయంలో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఈ కరుపాపవలె నన్ను కాచి నేను చెరక మోస్తావు స్తోత్రం. నీ కరుపాపవలె నన్ను కాచి నేను చెరక మోస్తావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. సగమత నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. యాగికి స్తోత్రం. చేరకుండా నన్ను కాచి కాపాడిన తండ్రి నీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకే వందనాలు. ఎడారిలో ఉన్న నా జీవితము మేలతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితము మేలుతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం.
స్తోత్రం సంగమంతా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచి నీవే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచి నీవే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కనుపాపగ కాచితివి. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం నిరాశతో దాహీన బ్రతుకు నీ కృపతో నింపితివే. అవునయ్యా, నిరాశతో దాహీన బ్రతుకు నీ కృపతో నింపితివే. చూపిన ప్రేమను, నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవయా, పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. Can you all sing and praise the Lord? ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే దేవా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కనుపాపగ కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. దేవా, ఏమివ్వగలను తండ్రి? హృదయపూర్వకంగా నేను స్తుతించడం తప్ప నేనేమివ్వలేనయ్యా. యేసయ్యా, మీకు స్తోత్రం. దేవా, నీకు వందనాలు తండ్రి. జ్ఞానుల మధ్యలో తను నిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. మరోసారి పాడదామా? దేవా, జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. నీ పాత్రను కానే కాను, కేవలం నీ కృపయే, కేవలము నీ కృపయే. స్తోత్రం. నీ పాత్రను కానే కాను. సంగమంతా చేతులెత్తి దేవా, కేవలం నీ కృపయే, నీ కృప కొరకే స్తోత్రం. బిగ్గరగా స్వరమెత్తి ఎబినేజరే, 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 ఇంతకాలం కాచి
దైవజనునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఇచ్చిన మంచి దైవజనుని కుటుంబాన్ని బట్టి వందనాలు. మరి 31 సంవత్సరాల నుండి మరి చక్కటి మాటలతో దేవుడు నన్ను ఎంతో బలపరుచుతున్నాడు. ఎంతో చక్కటి మందిరం నా జీవితంలో ఇచ్చాడు. 31 సంవత్సరంల నుండి ప్రభు మరి నాకు ఎంతో మేలు చేశాడు. చక్కటి సంఘము, ఆత్మీయ తల్లిదండ్రులను నాకు ఇచ్చిండు. నా కుమారి విషయంలో కూడా గొప్ప మేలు చేశాడు. నా సొంత వాళ్ళు కూడా నాకు మేలు చేయలేరు. ఏ ఒక్క రూపాయి నేను ఎవరిని అడగలేను. చక్కటి వివాహం నా కుమారుని జరిగించిండు. మరి ఎంతో మేలు. నా కుమారుని కూడా ఒక కుమార్తె, ఒక కుమారుని దేవుడు గొప్ప బహుమానం ఇచ్చిండు. ఈ లోకంలో నేను బ్రతుకుతున్నానంటే ఆయన ప్రార్థన వల్లనే. అయ్యగారి ప్రార్థన అనేక క్షణము నన్ను బలపరుచుతుంది. నేను చనిపోయేదాన్ని ఒక రోజు. వారమంతా నేను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాను. ఎవరు నన్ను చూడలేని స్థితి. నా కుటుంబం మరి ఇక్కడ నిలబడ్డానంటే దేవుని కృపనే. నేను ఎప్పుడో చనిపోయేదాన్ని. ఇక్కడ బ్రతుకున్నానంటే ప్రభువా ఇది నీ చిత్తమైతే నన్ను బ్రతికించు అని నేను ఒకటే ప్రార్థన చేశాను. హాస్పిటల్ వెళ్ళేంత వరకు నాకే లేదు జ్ఞానము. మరి దేవుడు అక్కడ నన్ను హాస్పిటల్లో చేర్చాడు. వారమంతా నేను హాస్పిటల్ ఉండి ఆయన ఇచ్చిన కృప అనేది నేను బ్రతికినానంటే ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని స్తుతించి దేవుని ఆరాధించి ఆయన నామాన్ని గొప్ప చేసే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఇలాంటి కృపను దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఈ కృపను జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము స్తుతి చేయు కార్యములు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. 146 కీర్తన మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. కీర్తనకారుడు యెహోవాను స్తుతించుడి అని అందరితో చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము అని తన ప్రాణంతో చెప్తున్నాడు. అలాగే నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను అని కీర్తనకారుడు దావీదు ఈ మాటలు రచించాడు. ఇక్కడ మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేస్తే అందరూ స్తుతించండి, మీరందరూ కూడా స్తుతించండి, యెహోవాను స్తుతించండి అని చెప్తూ తన ప్రాణంతో చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, జీవితకాలమంతా యెహోవాను స్తుతించెదను, జీవితకాలమంతా నేను బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తిస్తాను. చూడండి, ఇక్కడ ఈ మాటల్లో మనకేం కనిపిస్తుందంటే, మొదటగా నేను దేవుని స్తుతిస్తాను, జీవితకాలమంతా కీర్తిస్తాను, మీరు కూడా స్తుతించండి అని చెప్తున్నాడు. అవును, నిజమే. దేవుని ఎందుకు స్తుతించాలి? ఆయన చేసిన మేళ్లను బట్టి మనం స్తుతించాలి. మనల్ని సృష్టించిన వాడు ఆయన. రెండవది, మనల్ని రక్షించిన వాడు ఆయన. ఈరోజు మనము జీవించుటకు కారణమైన వాడు ఆయన. సృష్టించిన వాడు, రక్షించిన వాడు, మన జీవితానికి కారణమైన వాడు. అందుకే మనం అందరం కూడా ఆ జీవం గల దేవుణ్ణి స్తుతించే పనిని నిరంతరం చేస్తూనే ఉండాలి. నన్ను సృష్టించినందుకు వందనాలు ప్రభువా. అలాగే భయంకరమైన పాపపు ఊబిలో చిక్కుకున్నటువంటి నన్ను, జిగటగల దొంగ ఊబిలో ఉన్నటువంటి నన్ను, మునిగిపోతూ కూరుకుపోతూ నరకానికి వెళ్ళిపోతున్నటువంటి నన్ను నీ దయ చూపించి, నీ ప్రేమ చూపించి, నీ యొక్క సహాయాన్ని నాకు చేసి నన్ను రక్షించిన రక్షకుడవు నీవు. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చావు కదా. మరి ఇంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చినటువంటి నిన్ను నేను స్తుతించకుండా ఉండలేను. ఆయన మన నోటిని స్తోత్ర రూపమగు క్రొత్త గీతంతో నింపుతూ ఉన్నాడు. అవును, నిజమే. స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని దేవుడు మన నోటిలో ఆయన పెట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యమైన రీతిలో
తన కృప అనుగ్రహించి మనందరినీ కూడా ఆయన్ను స్తుతించేవారిగా, ఆయన ఘనపరిచేవారిగా, ఆయన మహిమపరిచేవారిగా ఆ జీవము గల దేవుడు మనల్ని మారుస్తూ ఉన్నాడు. మనందరం కూడా దేవుని స్తుతించడానికి ఆయన మన రక్షణకు కారకుడు, మన సృష్టికి కారకుడు, అలాగే మన ఉనికికి కారకుడు కనుక ఆయన స్తుతించాలి. ఇలా స్తుతిస్తే ఏం జరిగింది? దేవుని బిడ్డలమైనటువంటి మనము, యెహోషువ తర్వాత యాజకులు వారు దేవుని స్తుతించినప్పుడు యెరికో కోటగోడలు కూలిపోయాయి. మన జీవితంలో మనం దేవుని స్తుతించడం ప్రారంభిస్తే మనకు అడ్డుగా, మనకు ఎదురుగా నిలిచిన ప్రతి శోధన, ప్రతి సమస్య, ప్రతి క్లిష్ట పరిస్థితులు మన నుంచి దూరం అయిపోతాయి, అవి కూలిపోతాయి. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం స్తుతించటం ప్రారంభించటం చాలా ప్రాముఖ్యమైనది. యెరికో అనేటటువంటి కోటగోడలు సమస్యలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అప్పులు, ఆర్థిక సమస్యలు ఇవి మనకు ఎదురుగా ఉంటే వాటిని అధిగమించటానికి స్తుతి ఒక్కటే మనకు మార్గం. ఈ స్తుతి ద్వారా కోటగోడలను కూల్చివేయగలుగుతాం. కాబట్టి మనం అందరం కూడా స్తుతి అనేది మన నోట ఎప్పటికీ ఉండవలసినటువంటిది. ఇక రెండవ విషయానికి వస్తే, యెహోషాపాతు కాలంలో వారు యుద్ధానికి వెళ్ళేటటువంటి సమయంలో పాఠకులను, వాయిద్యకారులను, గాయకులను, దేవుని స్తుతించు వారిని యుద్ధానికి ముందుగా పెట్టినప్పుడు దేవుడే వారి ముందు నడిచి యుద్ధం దేవుడే చేసి ఆ యుద్ధంలో గొప్ప విజయాన్ని యోధా వారికి అందించాడు. యోధా వారందరూ కూడా సర్వ సమృద్ధితో వారు యెహోషాపాతు కాలంలో బెరాకాకు చేరారు. అవును, నిజమే. స్తుతి, బెరాకా అంటే స్తుతి. బెరాకా అనగా ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం. స్తుతి గొప్ప విజయం వారి జీవితంలోకి దేవుడు తీసుకొచ్చాడు. అవును, స్తుతి ద్వారా మనకెదురుగా ఉన్న కోటగోడలు కూలిపోతాయి. స్తుతి ద్వారా శత్రువులు నశించిపోతారు. శత్రువులు ఎన్నో రకాలుగా చుట్టూ గట్టు కట్టి అనేక రకాలైనటువంటి శత్రువులు, మోయాబీయులు, మెయోనీయులు, అమ్మోనీయులు, షెయూరు మన్యవాసులు, వీళ్ళందరూ కూడా యోధా వారి మీదకి దండెత్తి వచ్చారు. ఓ చిన్న గుంపు మీదకి గొప్ప గుంపు ఎదురొచ్చిన దేవుడే యుద్ధం సలిపి ఆయనే యుద్ధం చేసి గొప్ప కార్యాన్ని ఆయన చేశారు. అవును, నిజమే. ఈరోజు ఏ విధమైన పోరాటాల్లో మనము ఉన్నామో ఒకసారి ఆలోచించేద్దాం. ఏ విధమైన పోరాటాలు ఉన్నాయి? ఆత్మకు, శరీరానికి పోరాటం. ఇది ఆత్మీయమైనటువంటి పోరాటం. అలాగే మనకు, మన యొక్క సంబంధీకులకు, కుటుంబ సభ్యులకు కావచ్చు, బంధుత్వంలో కావచ్చు, ఎక్కడైనా భేదాభిప్రాయాలు, ఎక్కడైనా వేరు భావాలు మనకున్న వాటినన్నిటినీ కూడా మనం అధిగమించటానికి మనందరికి కూడా కావలసినటువంటిది ఏంటంటే స్తుతి. ఈ స్తుతి అనేది మన నోట ఉంటే విజయం మనదే. ఇందాక కోటగోడలు కూలిపోయాయని చెప్పాను. ఇప్పుడేమో శత్రువులు నశించిపోయారు. దేవుడు తన ప్రజలను బెరాకాకు తీసుకుని వచ్చారు. స్తుతిని గురించి మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు, శీల వారు కొట్టబడి వారిని తీసుకుని వెళ్ళి చెరసాల్లో బొండ వేసి పికించారు. వారు మమ్మల్ని ఇంతగా హింసించారు, ఈ దెబ్బలేంటి, మేము చేసిన తప్పేమీ లేదు కదా, ఓ చిన్నదానిలోంచి దెయ్యం వెలగొడితే మమ్మల్ని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేయటం మంచిది కాదు కదా. ఒక ఆమెకి మేము మంచి చేశాం, దేవుని నామంలో ఆమెలోంచి దెయ్యం వెళ్ళిపోవడానికి మేము దోహదపడితే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్ళిపోయింది. దెయ్యం వెళ్ళిపోయినందువల్ల మమ్మల్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు, ఇది అన్యాయం కదా అని వాళ్ళు బాధపడకుండా వారు సరే మంచిది, ఏది జరిగినా మన మంచి కొరకే అని వారు చెరసాల్లో దేవుని స్తుతించడం ప్రారంభించారు. పౌలు, శీలలు పాటలు పాడుతున్నారు, ఖైదీలు వింటున్నారు. దేవుడు వారి వేదనను చూచి వారి బంధకాల నుంచి వారిని విడిపించడానికి ఒక్కసారిగా భూకంపాన్ని కలిగించి అందరి బంధకాలు ఊడిపోయేటట్టుగా, చెరసాల పునాదులు అదిరేటట్టుగా, వాటి తలుపులు తెరుచుకునేటట్టుగా చేశారు. అవును, ఇఫ్ యూ వాంట్ టు సీ ఓపెన్ డోర్స్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్, యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్. నీవు
నీ శ్రమల మధ్యలో తెరవబడిన ద్వారాలు నువ్వు చూడాలి అని అంటే నీవు దేవుని స్తుతించాలి. అడ్డులు ఆటంకాలు తొలగిపోవాలంటే, గొప్ప విజయం నీ సొంతం కావాలంటే, అనేక ప్రాంతాలు అనేక మంది జీవితాలు మారిపోవాలంటే మనము దేవుని స్తుతించేవారిగా ప్రార్థించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే పౌలు శీల ప్రార్థన చేశారో చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తమ జీవితాన్ని మార్చుకున్నారు. ఖైదీలు దేవుని మాట విని వాళ్ళ జీవితం మారిపోయింది. చెరసాల నాయకుడి యొక్క కుటుంబం మారింది. ఫిలిప్పీ ప్రాంతంలో సంఘం ప్రారంభించబడింది. ఆ సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఏమంటాడంటే, ఎల్లప్పుడూ సంతోషించుడి, ప్రభునందు మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ఆనందించుడి. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎల్లప్పుడూ సంతోషించి ఆనందించేవారిగా ఉండాలి అని అంటే మనం సహనం కలిగిన వారిగా, సాత్వికంగా, సంతోషంగా ప్రభు పాదాల దగ్గర గడుపుతూ ఆయనకు స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నప్పుడు గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తాడు. అవును, నిజమే. ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కాస్త ఓపిక చేసుకుని దేవుని బిడ్డలారా, ఎరుకో కోటగోడలు ఎదురుగా ఉన్నాయా, స్తుతించడం ప్రారంభించు. స్తుతి అనేది ఒక్కసారి చెప్పి ఆగిపోవడం కాకుండా దేవుని సన్నిధిలో స్తుతులు చెప్తూనే ఉండు, నీ ఎదుట ఉన్నటువంటి కోటగోడలు కూలిపోయే వరకు. అలాగుననే దేవుని స్తుతిస్తూ పాడుతూ దేవుని గణపరుస్తూ ఉండు, శత్రువు ఓడిపోయే వరకు. దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి నిన్ను ఆశీర్వాదకరమైన స్థలములకు తీసుకొచ్చే వరకు కూడా స్తుతిస్తూనే ఉండు. ఆ స్థలములకు తీసుకొచ్చిన తర్వాత మరి ఎక్కువగా స్తుతించడం ప్రారంభించు. అలా చేయటం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని, విజయాన్ని ప్రభు నీ సొంతం చేస్తాడు. ఇక మూడవది, దేవుని స్తుతిస్తూ ఉంటే చెరసాల్లో బంధించబడినటువంటి వీరి జీవితంలో దేవుడు అద్భుతం చేసి పరలోకం నుంచి దేవుడే జోక్యం చేసుకుని మహత్తరమైన అద్భుతమైన కార్యం చేసి అకస్మాత్తుగా వారు కూర్చున్న స్థలమును భూకంపముతో కదిలించి ప్రజల హృదయాలను మార్చి వారిని రక్షణలోకి తీసుకొచ్చి ఫిలిప్పీ ప్రాంతంలో సంఘం ఆవిర్భవించబడ్డానికి స్తుతి కారణమైంది. స్తుతి చేయు కారణాలు కూల్చగలవు, ఆశీర్వాదాన్ని ఇవ్వగలవు. మూడవది, సంఘాలు స్థాపించబడేటటువంటి కార్యాలు చేయగలవు. కనుక మనమందరం కూడా స్తోత్రం చెప్పడం ఆగకుండా ఈ రోజంతా మాత్రమే కాకుండా బ్రతుకంతా దేవుని వాక్యం చాలా చక్కగా ఉంది. 146వ కీర్తనలో, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. దేవుని బిడ్డలారా, మన బ్రతుకు కాలమంతా దేవుని కీర్తిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని కొనియాడుతూ, ఆ గొప్ప దేవునిని ఆరాధిస్తూ ముందుకు సాగడానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు మనకు, మన కుటుంబాలకు సహాయం చేయునుగాక. గొప్ప విజయాన్ని, అలాగే గొప్ప అద్భుతమైన కార్యాలను మనం చూచుదుము గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి యేసు ప్రభువా, స్తుతి ద్వారా కోటగోడలు కూలిపోయేటట్టు చేశారు. స్తుతి ద్వారా భయములో ఉన్నటువంటి వారిని భద్రపరిచి బెరాకాకు తీసుకుని వచ్చారు. స్తుతి ద్వారా భూకంపాన్నే కలిగించి ప్రజల జీవితాలు మార్చి బాప్తిస్మం పొందేటట్టుగా చేసి ఫిలిప్పీ ప్రాంతంలో సంఘం ప్రారంభించబడేటట్టుగా మీరు చేశారు. అందును బట్టి నీకు స్తోత్రం. ఈరోజు మా జీవితంలో ఎదురవుతున్న శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఏది ఏమైనా ప్రతిదాన్ని జయించటానికి, అధిగమించటానికి కృప దయచేయండి. మేమందరం కూడా ఇప్పుడు స్తుతిస్తూ ఉండగా మా స్తుతి ధూపం వల్లే నీ దగ్గరికి వచ్చుటకు సహాయం చేయండి. యేసు ప్రభువా, కోటగోడలు యేసు నామములో కూలిపోవును గాక. ప్రతి విధమైనటువంటి అడ్డులు, ఆటంకాలు యేసు నామములో కూలిపోవును గాక. ప్రతి విధమైనటువంటి శత్రు సమూహం యేసు క్రీస్తు నామములో ఓడిపోవును గాక.
బెరాకాలోకి నీ ప్రజలను తీసుకురండి. భయం నుండి భద్రపరిచి బెరాకాలకు తీసుకొచ్చి వారిని మీరు ఆశీర్వదించి నీ మందిరమునకు చేర్చండి. అలాగుననే నేను స్తుతిస్తూ ఉండగా, ఎంత గొప్ప దేవుడు నాయన. పౌలు శీల నిన్ను స్తుతిస్తూ ఉండగా, స్తుతి ద్వారా ఖైదీలను మార్చినవాడా, స్తుతి ద్వారా నీ శక్తిని కనుబరిచి చెరసాల నాయకుడిని తన కుటుంబాన్ని రక్షించినవాడా, ఫిలిప్పీ సంఘాన్ని ప్రారంభించినవాడా, ఫిలిప్పీ ప్రాంతములో అద్భుతమైన కార్యాలు చేసిన గొప్ప దేవా, నీ పాదాలకు నేను లేని వందనాలు. స్తుతి చేయు కార్యములను చూశా. మేము నిరంతరం నిన్ను స్తుతించడానికి నీ సహాయం మాకు దయచేయండి. మా నోటి నిండా స్తుతిని ఉంచండి. మేము నిత్యము నిన్ను స్తుతించేవారిగా, మా హృదయములో కృతజ్ఞత, మా మనసులో దీనత్వం, మా నోటి నిండా స్తుతించేవారిగా మా నోరు నిండి ఉండడానికి సహాయం చేయండి. కృపగల దేవా, మన్ను నిన్ను స్తుతించలేదు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అని చెప్పారు. మమ్మలను మంటిలోకి వెళ్లకుండా సజీవులుగా ఉంచారు. కాబట్టి మేము మనసారా నిన్ను స్తుతిస్తూ నీ కొరకు నీ మహిమార్థమై ఈ లోకంలో జీవించటానికి మా అందరికీ కృప అనుగ్రహించుమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చక్కటి సందేశాన్ని, ప్రార్థనలో పాల్పంపులు పొందే అవకాశాన్ని దేవుడిచ్చాడు. మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. స్తుతించండి. మళ్ళీ చెప్తున్నాను, స్తుతిస్తూనే ఉండండి. భయపడొద్దు, స్తుతిస్తూనే ఉండండి. గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో, మన జీవితంలో మనం చూడటానికి స్తుతియే కారణం. స్తుతి ఆపొద్దని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రభు మీకు తోడైనను గాక. రేపు మరొక అద్భుతమైన సందేశంతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.